హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. మీరు గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటున్నారా? అయితే మీకోసమే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. మ్యామ్, గేటెడ్ కమ్యూనిటీస్లో ఈ మధ్యలో చాలా క్లబ్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, పే కట్ అడ్డం కానీ వీటన్నిటి మీద హైకోర్టు ఒక తీర్పిస్తున్నట్టు తెలుస్తుంది. నేను ఆ గేటెడ్ కమ్యూనిటీ పేరు రివీల్ చేయను కానీ యూజువలీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఏం చేస్తూ ఉంటారు, ఈ పండగలకి వాటికి ఏదైనా పార్టీస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకే లోపల కమ్యూనిటీ హాల్ ఉండడం, దాంట్లో పేకాట ఆడడము, మందు తాగడము, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, వీటన్నిటికీ పర్మిషన్స్ అవసరం యాక్చువల్లీ. ఓకే, దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో రిచ్ పీపుల్ ఉన్న చోట ఆల్దో వాళ్ళకి ఈ పోలీసుల పైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఉండడము, ఈ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉండడము, ఇది ఏదైనా పార్టీస్ చేసుకున్నప్పుడు ఇంకో వ్యక్తికి నచ్చినప్పుడు అతను వీళ్ళ ఎక్కువ మెజారిటీ పీపుల్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసినా కానీ ఆయన మౌనంగా ఉండిపోవాల్సి వస్తూ ఉంటుంది. ఎక్కడ కంప్లైంట్ చేయాలి ఏంటి, ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేసినా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడము, దీని గురించి ఒక కొంతమంది హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ కేసుకి సంబంధించి మాట్లాడుతూ హైకోర్టు ఏమని అనిందంటే, పోలీస్ కమిషనర్ కొన్ని గైడ్ లైన్స్ అనేవి, డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వీళ్ళని ఎదుర్కోలేరు, సో కొన్ని గైడ్ లైన్స్ అనేవి పెట్టాలి. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్ యూజువల్లీ మనం ఆప్ట్ చేసుకునేదే ప్రశాంతంగా బతకడానికి, పక్కన వాళ్ళతో గొడవలు ఉండొద్దు, ఏవైనా ఇష్యూస్ వచ్చినా కానీ ఈ సొసైటీ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్ చేస్తారు. కానీ సొసైటీ హెడ్స్ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నప్పుడు ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఎలా? ఓకే, వీటన్నిటిపైన పోలీస్ కమిషనర్ని నీట్గా ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ చేయమన్నారు. అండ్ యూజువల్లీ ఇవన్నీ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కిందకి వాటి కిందకి వస్తాయి కాబట్టి, సో యూజువల్లీ ఇవన్నీ తెలంగాణ అపార్ట్మెంట్ యాక్ట్ కిందకి వస్తుంది. అయితే కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఇది ఒక్కటే కంట్రోల్ చేయలేదు కాబట్టి దీనిపైన గైడ్ లైన్స్ అనేవి పోలీస్ కమిషనర్ని దీని మీద మొత్తము విచారణ చేసి కొన్ని గైడ్ లైన్స్ మనం పెట్టుకోవాలి, దాన్ని బట్టి మనము ఫాలో అవ్వాలి. సో డెఫినెట్లీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్లో వాటిల్లో గేటెడ్ కమ్యూనిటీస్లో వీటిని స్టాప్ చేయాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది అని వ్యాఖ్యానించడం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్. సో వీడియో ఇప్పటిదాకా చూసారంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అయి ఉంటుంది. సో కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.